అధ్యాయము 14వ వచనము. నీ దేవుడైన యెహోవా, అందరం కలిసి చదువుదామండి. నీ దేవుడైన యెహోవా, నాతో పాటు చెప్పండి. నిన్ను విడిపించుటకును, అంటే విడిపించుటకు అంటే ఆర్థిక సమస్యల నుంచి కావచ్చు, అనారోగ్య సమస్యల నుంచి కావచ్చు, ఆత్మీయ బలహీనతల నుంచి కావచ్చు, అష్ట కష్టాల నుంచి కావచ్చు, అనేక సమస్యల నుంచి కావచ్చు. నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును, అనగా నీవు విజయము సాధించుటకును, నీ పాలెములో సంచరించుచూ ఉండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. నాతో పాటు చెప్పటమే సరిపోయిందా? కాస్త అర్థం కూడా చేసుకున్నారా? ఇప్పుడు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువును నీ చేతికి అప్పగించుటకును ఆయన నీ పాలెములో సంచరించుచు ఉండును గనుక, అనగా నీకు విజయాన్ని ఇవ్వడానికి, నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించటానికి ఆయా సమయములలో దేవుడు నీ పాలెములో, నీ గృహములో, నీ గూడెములో సంచరించుచు ఉండును గనుక, ఆయన ఆ విధంగా నిన్ను విడిపించటానికి, నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన నీ ఇంటికి వచ్చినప్పుడు నీలో అసహ్యకరమైన కార్యం ఏదైనా ఆయనకు కనిపించే ఆయన నిన్ను విడిపించకుండా, విజయాన్ని ఇవ్వకుండా వెళ్ళిపోవునేమో. కాబట్టి నీ గృహము, నీ హృదయము పరిశుద్ధముగా ఉండవాలి. అర్థమైందా? దేవా నన్ను ఎందుకు దర్శించటం లేదు, దేవా నన్ను ఎందుకు కనికరించటం లేదు, దేవా నన్ను ఎందుకు విడిపించటం లేదు, దేవా నాకు ఎందుకు విజయాన్ని ఇవ్వడం లేదు, ఏడో మాకు. ఎన్నోసార్లు వచ్చాడు నీకు విజయాన్ని ఇవ్వాలని చెప్పి, ఎన్నోసార్లు వచ్చాడు నీ పెళ్లి కుదర్చాలి అని చెప్పి, ఎన్నోసార్లు వచ్చాడు దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలి అని చెప్పి, ఎన్నోసార్లు వచ్చాడు నీ కుటుంబాన్ని కట్టాలి అని చెప్పి, ఎన్నోసార్లు దేవుడు వచ్చాడు నీకున్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేసి నీకు స్వస్థతను దయచేసి పండంటి బిడ్డని ఇవ్వాలి అని చెప్పి, ఎన్నోసార్లు వచ్చాడు దేవుడు నీకున్న ఆర్థిక సమస్యల నుంచి నేను విడిపించాలని చెప్పి, ఎన్నోసార్లు నీ గృహాన్ని దర్శించే ప్రయత్నం చేశాడు. ఆయన వచ్చిన ప్రతిసారి నువ్వు చేయకూడని పనులు చేస్తూ కనిపించావు, నువ్వు ఉండకూడని స్థితిలో కనిపించావు. ఆయన ఆశించినటువంటి ఆత్మీయతను కనపరచలేకపోయావు, ఆయన ఆశించినటువంటి పరిశుద్ధత కనపరచలేకపోయావు, ఆయన ఆశించినటువంటి విశ్వాసము నీలో ఆయన చూడలేకపోయాడు.